నమస్కారం మేడం. నమస్కారం, పైకెళ్ళండి. ఓకే మేడం. దేవుడా, ఈరోజు ఎలాగైనా నా మనవరాల్ని తెస్తానని ప్రూవ్ చేస్తానని దాంతో ఛాలెంజ్ చేశాను. కానీ నువ్వు కరుణించలేదు. గంగ ఆచూకి నాకు తెలియలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. ఆస్తి మొత్తం అదే కాచేస్తుందో ఏమో. అక్క, ఏంటంత టెన్షన్గా ఉన్నావు? బర్త్డే ఫంక్షన్కి పిలిచిన వాళ్ళంతా వస్తారో రారో అనే? అస్సలు రావాల్సిన వాళ్ళు వస్తారో లేదోనని కంగారు పడుతున్నాను. అసలు రావాల్సినోళ్ళ ఎవరొదినా? అది మీలాంటి కొసరుగాళ్లకు అర్థం కాదులే. అర్థమైన ఉపయోగం లేదు. అదేంటక్క అంత మాట అనేసావు? మేము నీ వాళ్ళం. పక్కనే ఉంటూ గోతులు తవ్వేవాళ్ళు నాకు తెలీదనుకోకండి. మీరమ్మంగ మనుషులే. చచ్చా, చిన్నపిల్లని ఏదో మాట్లాడుతున్నావు అక్క, అంతకు మించి ఏం లేదు. నిజం వదినా, మీ మీదొట్టు. సరే సర్లే, ఈ విషయాలు వదిలేయండి. మరే విషయం కావాలనుకుంటున్నావు అమ్మమ్మా? చెప్పు, ఏం కావాలనుకుంటున్నావు? ఎలా అయినా గంగను తెద్దాం అనుకుంటున్నావా? లేకపోతే ఆ గంగోత్రినే గంగ అని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావా? నేనుండగా నువ్వు అలా ఆలోచించడం దండగా. ఏయ్, నువ్వు పండగ చేసుకోవడానికి ఈ ఆస్తి నీకు రాదే. ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నీకు దక్కకుండా ఎలా చెయ్యాలో నాకు తెలీదనుకోకు. నీ తెలివి నా తెలివితో పోటీ పడలేదమ్మమ్మా. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టుంది. ఈ కాలం పిల్లలతో ఆ కాలం వాళ్ళు తట్టుకుని నిలబడలేరు, పోతారు. ఎవరు పోతారో ఎవరుంటారో త్వరలోనే తెలుస్తుందిలే. కమింగ్ సూన్ లకి టైం లేదమ్మమ్మా. ఈ రోజే ఈ గేమ్ కి లాస్ట్ డేట్. ఇక ఈ ఆస్తికి అంతటికీ వారసురాల్ని నేనే. అప్పుడే ఆస్తి నీదైపోయినట్టు విర్రవీగకే. సంతకం పెట్టే సమయానికి ఒక్క సెకండ్ ముందు నా మనవరాలు గంగ వచ్చినా చాలు, నీ దురాశ దిక్కు లేకుండా పోతుంది. ఎవరు ఏ దిక్కుకు వెళ్తారో అది చూస్తాను. నీ కోరిక నెరవేరనివ్వని. నువ్వేంటే చేసేది? నా కూతురే చేస్తుంది. దాని కూతుర్ని అదే దానింటికి పంపిస్తుంది. అది చూస్తాను. చూడు, వస్తుంది. చూస్తాను. చూడవే. ఒరే సిద్ధు, అమెరికాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన టాప్ 10 లిస్ట్లో నువ్వు ఒకటివిరా. అలాంటోడివి గరెట్లు పట్టుకుని వంట చేయడానికి వచ్చావా? ఏం చేసినా అంతా నా బంగారం కోసమేగా. నీకోసం ఏమన్నా చేస్తానే. ఏంటి అట్టేసుతున్నావు? అబ్బే, నీ మేలి జన్మకు మర్చిపోలేను గంగోత్రి. పని లేక తిరుగుతున్నా నాకు పనిచ్చి ఆదుకున్నావు. నీ దారిలో నాకు దారిచ్చావు. నీ చేతికొచ్చిన పనిని నా చేతులకిస్తున్నావు. థ్యాంక్స్ గంగోత్రి. నువ్వు చాలన్నా నీ మంచి మనసు గురించి నేను చెప్పకుండా ఉండలేను గంగోత్రి. కాకపోతే
నువ్వు నీ చేతులతో వండినంత రుచిగా నేనంత టేస్ట్గా ఉండలేను. ఈ చేతి మహత్యం నాకు రాదు. నా గురించి తెలిసి నా మీద నమ్మకంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నీ చేతులకు నా చేతులతో థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. ఏ వదులు. ఏంది ఇందాక నుంచి చూస్తున్నాను, ఓ తెగ చేతులు పట్టేసుకుంటున్నావు. అది వంట రానోడితో వంట చేయించడానికి తీసుకొచ్చావు కదా, సో దానికి థ్యాంక్స్ చెప్తున్నాను అంతే. అంత లేదు, నువ్వు వీడికి వంట చేయడానికి రాలేదు, నా కింద పని చేయడానికి వచ్చావు. అంటే కూరగాయలు అవి ఇవి తరిగి హెల్పర్వి, హెడ్ కుక్ నేను. హెల్పరా? ఏ సేవా? 500 వస్తాయి మరి. అమ్మో, అంత డబ్బా? దానికోసమైనా చేస్తాను. ఉత్తప్పుడేమో పని కావాలంటారు, ఇత్తే బిల్డప్లు ఇస్తారు. అబ్బా, నువ్వు తిట్టేటప్పుడు కూడా చాలా స్వీట్గా ఉంటావు తెలుసా. సిత్తకు కొట్టేటప్పుడు కూడా ఇంకా బాగుంటది, సుత్తావా? ఇప్పుడు వద్దులే. కార్పొరేటర్ ఈయనకు నేను బాగా తెలుసే. నువ్వు అలా చూస్తున్నాడేంటి, గుర్తుపట్టేశాడా? వస్తున్నా. ఇదిగో బాబు. నువ్వేంటి ఇలా ఉన్నావు? ఇతను మీకు తెలుసా అండి? తెలుసు, కానీ ఇలా తెలీదు. ఓ, బాబుని రిచ్ గెటప్లో పెద్ద కారులో తిరగడం చూసి ఇలా అంటున్నారా? ఆ, అవి ఈయనవి కావు, వాళ్ళ ఓనర్ అయ్యేవి. ఓనర్ గారా? వీళ్ళ నాన్నగారు పెద్ద షావుకారు కదమ్మా. ఆ చూడ్డానికే అట్ట ఉంటారు, అదంతా వీళ్ళ ఓనర్ గారి చాదస్తం. నిజానికి ఆయన ఆ ఇంట్లో వాచ్మెను. వాచ్మేనా? బాబు, ఏంటి ఈ అమ్మాయి ఇలా అంటుంది? అవును సార్, నేను వాచ్మెన్ కొడుకునే, కోటీశ్వరుని కాదు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి సార్ మాది. ఈ అమ్మాయే పనిలే నాకు ఈ పనుడు పోస్ట్ ఇచ్చింది. నేను పేదోని సార్, ఊట గడవడానికే తెగ కష్టపడే పేదోని సార్. నాకంతా అయోమయంగా ఉంది, ఏం అర్థం కావడం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్తే అర్థమవుతాది సారు, కాకపోతే అక్కడ జరిగేవి చూస్తేనే తల పగిలిపోతాది. ఏంట్రా ఈ తలనొప్పి? మనకున్న తలనొప్పులు చాలవా సార్, మనకెందుకు ఈ తలనొప్పి? పదండి. అంతేలే, మనకెందుకు ఈ తలనొప్పి? అంతే. ఉమ్, ఆ, ఇంత అవసరమా? ఇంకెప్పుడు ఆ బతుకు బతుకకు, నీ బతుకు నువ్వు బతుకు. నీ చేతో చెప్పాక కూడా విననా చెప్పు, అలాగే బతుకుతాను. ఏంటి? అమ్మా, వాడితో ఇంకేం మాట్లాడుకు, ఇప్పటికే ఆలస్యమైంది. లోపల మన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పద వెళ్దాం. ఆ, పద పద పదండి. నాకెందుకో ఈ గంగోత్రిని చూస్తుంటే గంగేమోనని అనుమానంగా ఉంది. నా అనుమానాన్ని ఈరోజు క్లియర్ చేసుకోవాలి. చేసుకోవడమే కాదు, అదే నిజమైతే ఈరోజే నిన్ను వారసురాల్ని చేస్తాను. అదే జరిగితే నీ అడ్డు తప్పిస్తానే. వీడు వంటోడా? అనవసరంగా భయపడ్డానే. అమ్మగారు, రామ్మారా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. క్షమించండి అమ్మగారు, కాస్త ఆలస్యమైనది. అబ్బే, ఏం పర్వాలేదమ్మా.
జరగాల్సిన సమయానికి అనుకున్నది జరిగితే చాలు. అక్కాయ్ నువ్వు వంటల గురించేగా అంటుంది. మరి వాళ్ళని పిలిపించింది అందుకే కదరా పిచ్చి శంకరయ్య. ఆ, అవును కదా. అమ్మమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది. ఐ మీన్ వంటలు తిని వచ్చిన వాళ్ళు మెచ్చుకోవాలని ఏరుకోరి ఇవన్నీ పిలిపించింది కదమ్మమ్మా. నా మనసు గురించి నీకు తెలుసు కదమ్మా. నేనేం చేసినా మంచే చేస్తాను. మంచిది. ఆ, మంచిదే అని అలా నిలబడ్డావే. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మంచిది తెలుసా నీకు? ఎందుకు తెలీదు? అందుకోసమేగా ఎదురు చూస్తున్నాను. నన్ను ఆశీర్వదించామమ్మా. ఆహా, లే 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 లే. ఆ గంగోత్రి, నువ్వు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో. ఆశీర్వాదం తీసుకోమ్మా. ఓ, నీ పుట్టినరోజు ఈ రోజేనా? కాదు. అప్. కాదా? మరి కానప్పుడు ఆశీర్వాదం ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే నాకెవరైనా ఒక మంచి పని చెప్తే వెంటనే చేసేయడం అలవాటు. నా అసిస్టెంట్ నన్ను అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పినాడు కదా. మంచి ఎవరు చెప్పినా వినాలిగా, అందుకే తీసుకున్నాను. ఇందులో పుట్టినరోజు నాడే పెద్దల కాళ్ళు పట్టుకోవాలనేముంది? 365 రోజులు ఆశీర్వాదం తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఏమమ్మగారు, అంతే కదా? ఆహా, అంతే అంతే. అమ్మగారు, ఇంకా మేము వంటల శాతానికి వెళ్తాము. ఏదో మీరు పిలిచారని మీకోసం వచ్చాను. అసలు ఇట్టంటోళ్ళు ఉండే చోటికి నేను రాను. నాకు తెలుసు తల్లి, నా కోసమే నువ్వు వచ్చావని. ఆహా. పదండి. ఆ, అమ్మా, నీకోసం నేను కొత్త బట్టలు తీసుకొచ్చానమ్మా. రా రామరా, రండి అందరు రండి. రామ్మా గంగోత్రి, ఇదిగో మంగ నీ బట్టలు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అమ్మమ్మా. ఇది నువ్వు తీసుకో గంగోత్రి. నాకెందుకు అమ్మగారు, నాకొద్దు. అలా అనకమ్మా, ఎందుకో తెలీదు, నువ్వు నా మనవరాలివే అనిపిస్తోంది. అందుకే మంగ కొనేటప్పుడు నువ్వు గుర్తొచ్చావు. కాదనకమ్మా, నేను నీ అమ్మమ్మనని తీసుకో. తీసుకోమ్మా. తీసుకో గంగోత్రి, లేదంటే పాపం బాధపడతారు. సరే అమ్మగారు. వెళ్ళి మార్చుకుని రండి. మ్. ఆ, అమ్మమ్మంగా వెళ్ళు. ఏంటో నాకింకా ఈ అమ్మాయి నా మనవరాలన్న అనుమానం పోలేదు. తనే నా గంగ అయితే ఎంత బావుంటుందో.
బంగారం ఈ డ్రెస్లో ఎంత ముద్దస్తున్నావే. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ డ్రెస్లో మా గంగోత్రి దేవతలా మెరిచిపోతుంది. మీ సెలక్షన్ అదిరిపోయింది నాన్నమ్మగారు. నానమ్మా మరి మీరు తనని అమ్మమ్మ అనుకోమన్నారు కదా. ఓయ్ నానమ్మేంది? వరుసకేగా పిలిచాను, నిజమేం కాదుగా. అమ్మ గంగోత్రి, అతను అన్నాడని కాదు గాని నువ్వు ఈ డ్రెస్లో నిజంగా పుత్తడి బొమ్మలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేటట్టుంది. ఇదిగో, ఈ రోజు నీ పుట్టినరోజు కాకపోయినా నేను మాత్రం నీ పుట్టినరోజనే అనుకుంటున్నాను. ఈ రోజు జరిగే అన్నింట్లోనూ ఈవిడితో పాటు నువ్వు పార్టిసిపేట్ చెయ్యాలి. కుదరదని మాత్రం చెప్పకు. చెప్తే మాత్రం వదిలేస్తామా? చెయ్యాలి, తెలుసుకోవాలి. ఐ మీన్ గంగోత్రి టాలెంట్. నా నచ్చిన విషయం ఎట్టాగైనా మంగమ్మకు చెప్పాలా, అప్పుడే తనని కలవటానికి ఈలవుతాది. కానీ ఎట్టా చెప్పాలా? సెంట్రీని అడిగితే ఫోన్ ఇయ్యదే. ఇప్పుడు మీకెలా ఉందమ్మా? పర్లేదా? పర్వాలేదమ్మా. ఉండండి, టాబ్లెట్ ఇస్తాను. అమ్మా నర్సమ్మ, నేను అర్జెంటుగా ఓ ఫోన్ చేసుకోవాలి. నీకు పుణ్యం ఉంటాది. సచ్చి నీ కడుపున పుడతాను తల్లి. ఒక్క ఫోన్ అంటే ఒకటే ఫోన్ తల్లి. ఇయ్యాల నా బిడ్డ పుట్టినరోజు. నాతో మాట్లాడితే చాలా సంతోషిస్తాది. ఒక్కసారి ఇవ్వమ్మా, మాట్లాడిచ్చేస్తాను. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. నా బిడ్డతో మాట్లాడకపోతే నా ప్రాణం పోతాది తల్లి. నీ కాళ్ళు పట్టుకుంటాను. వద్దులేమ్మా. ఒక్కసారి నా బిడ్డతో మాట్లాడతాను తల్లి. ఎవరికి చెప్పను. ఒక్క ఫోన్ చేసుకుంటాను తల్లి. సరే, త్వరగా మాట్లాడు. నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకుని వస్తాను.